హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మితో వెనెల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే 2 వ్లాగ్ అనమాట. డే 2 వ్లాగ్లో శ్రీశైలం చుట్టుపక్కల ఉండే వ్యూస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాం. మేము రెడీ అయిపోయి ఇలా బయటకు వచ్చేసి టిఫిన్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. టిఫిన్ చేసి ఇంకక్కడి నుంచి బయలుదేరుతాం. ఇక్కడ నాయుడుస్ హోటల్ అని ఉంది. ఆ నాయుడుస్ హోటల్లో అయితే టిఫిన్ చాలా బాగుందండి. మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు నాయుడుస్ హోటల్లోనే టిఫిన్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది నాయుడుస్ హోటల్లో టిఫిన్. చూడండి, మా ఫ్యామిలీ మొత్తం అయితే మేము వచ్చేసాం. ఈ హోటల్లో టిఫిన్ చేసుకొని నెక్స్ట్ బయలుదేరిపోతాం. మా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కూర్చున్నాం. టిఫిన్ అయితే ఆర్డర్ చేసాం, ఇంకా రాలేదు, అందుకు వెయిట్ చేస్తూ ఉన్నాం. టిఫిన్ చేసి బయటకు వచ్చేసాం. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇదైతే రోప్వే అనమాట. రోప్వేలో పాతాళగంగ దగ్గరికి అయితే కిందికైతే వెళ్తున్నాం. మీరు కూడా రోప్వేని ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చినప్పుడు. రోప్వే అయితే చాలా బాగుంటుంది. చూడండి, మేమైతే ఇంకా ఎక్కలేదు, ముందున్న వాళ్ళు ఎక్కి కిందికి వెళ్తున్నారు అనమాట. మీకు చూపించడానికి వీడియో తీసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. శ్రీశైలంలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. చుట్టూ కొండలు, కొండల మధ్యలో వాటర్ అనమాట. సూపర్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ. ఇందాక వెళ్ళారు కదా, అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ పైకి కూడా తీసుకొస్తున్నారు. ఈ రోప్వే టికెట్ వచ్చేసి వెళ్ళడానికి 40 రూపీస్ అంట, తీసుకురావడానికి 40 రూపీస్ అంట. టికెట్ పోతే మాత్రం తీసుకురారనమాట పైకి. అక్కడ నుంచి మళ్ళీ మనం నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళాలంటే పాతాళగంగ దగ్గరికి 500 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కగలిగే వాళ్ళైతే ఎక్కుతారు, దిగగలిగే వాళ్ళైతే దిగుతారు. మేము చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి రోప్వే అయితే ట్రై చేసాం. రోప్వే అయితే చాలా బాగుంది. చూడండి, మేమందరం అయితే ఎక్కేస్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తం. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ రోప్వే. నాకైతే చాలా బాగా నచ్చింది. రోప్వే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను రోప్వే. భయం వేస్తుందేమో అనుకున్నా, కానీ ఏం భయం లేదు. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు అనమాట. చిన్నపిల్లలు కూడా ఎక్కొచ్చు. ఇందులో అయితే ఎటువంటి భయం అయితే ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ రోప్వే అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడికి ఆటోలు, బైక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే వచ్చేసేయచ్చు కిందికి. మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కిందికైతే వచ్చేసాం. మేమందరం కిందికి దిగేసాం. ఇప్పుడైతే పాతాళగంగ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే పాతాళగంగలో వదలడానికి అయితే దీపాలను అయితే తీసుకున్నాం. మా పిల్లలు కూడా తీసుకున్నారు, మేము వదులుతామనేసి. అలా దీపాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. చుట్టూ అయితే స్నాక్స్ అయితే ఉన్నాయి. స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఇలా చిన్నపిల్లలకి ఎప్పుడు ఏమైనా ఆకలి అనిపించినా మనకి టైంపాస్ కోసం ఇలా స్నాక్స్ తీసుకొని, కూల్ డ్రింక్స్ తీసుకొని తాగుతూ ఉండొచ్చు అనమాట. పాతాళగంగ రోప్వే నుంచి కాస్త దూరమే నడుచుకుంటూ వెళ్ళాలి. మేమైతే పాతాళగంగ దగ్గరికి స్టెప్స్ అయితే దిగుతున్నాం వెళ్ళడానికి. అక్కడికి దిగిన తర్వాత మేము తీసుకున్న ఈ దీపాలను అయితే నీళ్ళల్లో వదలడానికైతే వెళ్తున్నాం మేము.
చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. అదిగోండి మేమైతే ఇంకా దీపాలను అయితే వెలిగిస్తున్నాం. వెలిగించేసుకొని తీసుకొని వాటర్లో అయితే వదలడానికైతే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. నిదానంగా అయితే దిగుతున్నాం మేము. చూసుకొని దిగాలి కదా. చూసుకోకుండా కాలు పెట్టామంటే జారి పడతాము. ఫస్ట్ మా మరదలు అయితే వదులుతోంది. నెక్స్ట్ నేను వెళ్తాను నిదానంగా. తను నా చేయి పట్టుకుంది. నేను నిదానంగా అయితే వెళ్తున్నాను. వెళ్ళి ఈ దీపాలను అయితే వాటర్లో వదిలేసి ముక్కుకొని కాస్త ఆ పాతాళ గంగ వాటర్ అనేది తలపై చల్లుకున్నాం. నాకైతే ఫస్ట్ పెట్టడానికైతే అందలేదు. తర్వాత నెమ్మదిగా ఆ కడ్డీనైతే వెనక్కి లాక్కొని అయితే పెట్టేశాను అనమాట. ఎలాగోలా ప్రయత్నం చేసి పెట్టేశాను. దీపాన్ని వదిలేసి ముక్కుకున్నాం. తర్వాత ఆ వాటర్ని కాస్త తలపై చల్లుకొని పైకెక్కి వచ్చేస్తున్నాం. మా పిల్లలు తీసుకున్న దీపాలను కూడా వాళ్ళైతే వదలలేకపోయారు. వాళ్ళు తీసుకున్న దీపాలను కూడా మేమే వదిలేసామన్నమాట. ఇక్కడైతే చేపలు అయితే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇంత కళ్ళు వేసుకొని చూస్తున్నాయి వాటర్లో. నేనైతే ఫస్ట్ చూసి కప్పలేమో అనుకున్నా, కానీ మళ్ళీ తర్వాత చూసి అవి చేపలు. తర్వాత చూస్తే అవి చేపలండి. చేపలు అయితే చాలా పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ. మేము చల్లుకొని మా పిల్లల మీద కూడా పాతాళ గంగలో ఉండే వాటర్ అయితే చల్లుకున్నాం. నీళ్ళను తలపై చల్లుకున్నాం. అంటుంటారు కదా పెద్దలు, పాతాళ గంగలో నీళ్ళని చల్లుకుంటే తల మీద పాపాలన్నీ పోతాయని. అందుకోసం అనేసి తల మీద మేము చల్లుకొని మా పిల్లల తలలపైన కూడా ఆ నీళ్ళని అయితే చల్లామన్నమాట. తర్వాత అక్కడ ముక్కుకొని బాగా వచ్చేసాం. నెక్స్ట్ బోటింగ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట మేము. ఈ బోటింగ్ టికెట్ వచ్చేసి ఒకరికి 80 రూపీస్ అన్నమాట. బోటింగ్ ఎక్కడానికైతే వెయిట్ చేస్తూ ఉన్నాం. టికెట్స్ తీసుకొని ఎక్కేసాం. బోట్ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ మొత్తం కూర్చున్నామండి. ఇలా సేఫ్ జాకెట్లు అయితే వేసుకొని వాటర్లో వెళ్తూ ఉంటే చాలా బాగుంది. మీరు కూడా పాతాళ గంగ దగ్గరకు వచ్చినప్పుడు బోటింగ్ అయితే చేయండి. చాలా బాగుంటుంది. ఈ బోటింగ్ వచ్చేసి 15 నిమిషాలు ఉంటుందన్నమాట. 80 రూపీస్ ఒక్కొక్కరికి అయితే. బోటింగ్ అయితే చాలా బాగుంది. చాలాసేపు అయితే తిప్పారు మమ్మల్ని అయితే వాటర్లో. మాకైతే చాలా బాగా నచ్చింది. కొండల మధ్యలో అలా వాటర్లో వెళ్తూ ఉంటే
చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బోటింగ్ వచ్చినప్పుడు శ్రీశైలం. అండ్ అలాగే మర్చిపోకుండా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మాతో పాటు చాలామంది అయితే ఈ బోటింగ్లో అయితే ఎక్కారనమాట. బోటింగ్ చేయడానికి వచ్చారు మాతో పాటు చాలామంది. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు. ఇప్పుడైతే ఇంకా మేము బోటింగ్ చేసుకున్న తర్వాత శ్రీశైలంలో చుట్టుపక్కల ఉండే వ్యూస్ చూద్దామని అయితే వస్తూ ఉన్నాం. శ్రీశైలంలో ఏమేమి ఉన్నాయో చూద్దామని అలా వచ్చామన్నమాట. చుట్టూ పార్క్ అయితే ఉందన్నమాట శ్రీశైలంలో. ఈ పార్కులో ఇట్లా చుట్టూ గోడలపై బొమ్మలు అయితే వేసి ఉన్నారు. చూడండి మీరు కూడా మాతో పాటు. ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే లోపలికైతే వెళ్ళలేదు, కానీ బయట నుంచే మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో శివుడు, శివలింగాలు, శ్రీశైలం ప్రతిష్టత గురించి ఇక్కడంతా బాగున్నాయి. మునులు, ఋషులు వీళ్ళందరి ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి స్వామివారి గోపురం, శ్రీశైలం గుడి చుట్టూ ఇలా ఉన్నాయన్నమాట. బొమ్మలను అయితే చాలా అంటే చాలా బాగా వేశారు. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి పార్క్ చూడండి ఎంత బాగుందో బయట నుంచే. ఇంకా లోపలికైతే మేమైతే వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూసేసుకొని వచ్చేసాం. అలా కారులో వెళ్తూ వీడియో తీసాం. మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అనేసి. జూ పార్క్ అన్నమాట ఇది. ఇది శ్రీశైలం మధ్యలో. తర్వాత మేము షాపింగ్ చేద్దామని అయితే వచ్చేసాం షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గరికి. షాపింగ్ కాంప్లెక్స్లలో మేమైతే మా పిల్లలకి బొమ్మలు తీపిచ్చేసుకొని మేము ఒక ఫోటో తీసుకొని స్వామివారిది కుంకుమ విభూది తీసుకొని అయితే వచ్చేసాం. అక్కడ నుంచి బయలుదేరేసి శ్రీశైలం డ్యామ్ని అయితే చూడడానికైతే వెళ్తున్నాం మేము. మీరు కూడా చూసేయండి. మేఘాలు చూడండి ఎంత చల్లగా ఉన్నాయంటే చాలా చల్లగా ఉండింది వాతావరణం అయితే. శ్రీశైలం అంటేనే చుట్టూ కొండలు, ఫారెస్ట్ అన్నమాట. కొండల మధ్యలో ఉన్నాడు కదా ఆయన శివయ్య. మేమైతే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ని చూడడానికైతే వెళ్తున్నాం. చూడండి ఇక్కడికి ఎంత బాగా కనపడుతుందో. రోడ్డు మీదకే బాగా కనపడుతుంది, ఘాట్ వద్దకే బాగా కనిపిస్తుంది అన్నమాట శ్రీశైలం డ్యామ్ అయితే. చుట్టూ కొండలు తప్పితే ఇంకేం ఉండవండి ఇక్కడ. మేమైతే శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసాం. మీరు కూడా చూసేయండి మాతో పాటు. శ్రీశైలం డ్యామ్ కొండల మధ్యలో ఇలా వాటర్ ఉంటుంది. ఈ డ్యామ్ను చూడ్డానికైతే చాలామంది జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఈ శ్రీశైలం డ్యామ్ అయితే చాలా బాగుంది. గేట్లు అయితే ఎత్తలేదు, కానీ వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. అక్కడ చూసేసిన తర్వాత డ్యామ్ చుట్టూ చూద్దామనేసి మేము కారులో బయలుదేరి వెళ్తున్నాం. అలా వెళ్తూ వీడియో అయితే తీసామన్నమాట. మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఎటు చూసినా శ్రీశైలం డ్యాంలో
వాటరే కనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే కొండలు. ఇదైతే చెక్ పోస్ట్ అన్నమాట. డ్యామ్ చుట్టూ చూద్దామనేసి కార్లో బయలుదేరి వెళ్తూ ఉన్నాం. శ్రీశైలం వచ్చినప్పుడు చూడవలసిన ప్లేస్ అయితే ఇది కూడా ఒకటన్నమాట, శ్రీశైలం డ్యాము. మీరు కూడా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మితో వెన్నెల వ్లాగ్స్.